పేదవాళ్ళతో ఇప్పుడే తెలిసింది మాకు కూడా. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయనతో పాటు మేము 94 నుంచి ట్రావెల్ చేసిన వ్యక్తులుగా ఆయన ఇలా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు మా అందరికీ తెలుసు. కానీ ఆయన త్వరలోనే రికవర్ అయ్యి బయటకు వస్తారని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాం. కానీ దురదృష్టకరం ఈ రకంగా జరగడం అన్నది అయితే జీర్ణించుకోలేకపోతాం. ఎందుకంటే ఆయనతో పాటు అనేక సంవత్సరాలు సంవత్సరాలు కూడా కాదు దశాబ్దాలుగా మేము ఆయనతో ట్రావెల్ చేసాం. 94 ఉద్యమంలోనే చెర్లపూడి నుంచి తిరుపతి వరకు సైకిల్ యాత్రలు కానీ, రాస్తా రోకలు కానీ, లేదా అనేక దీక్షలు కానీ, అనేక కార్యక్రమాలు ఈ కాపు తెలుగ బలిగ వంట కులాల ప్రయోజనాల కోసం చేయడం జరిగింది. ఆ రోజున విజయభాస్కర్ రెడ్డి గారు కూడా జీవో నెంబర్ 30 తీసుకురావడం, అప్పుడే మొట్టమొదటిసారిగా కాపులకి ఈ ఏదైతే ఉపకార వేతనాలు ఉన్నాయో ఆ రోజులో 30 కోట్ల శాంక్షన్ చేయడం మొట్టమొదటిసారిగా. అదే రకంగా దాని తర్వాత కూడా మొన్న కూడా మరి కాపులు ప్రయోజనాల కోసం మళ్ళీ తిరిగి వచ్చిన కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అట్లాగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా బడ్జెట్ లో మనకి ఎలా ఏర్పాటు చేయడం, ఏటా 1000 కోట్లు అని చెప్పేసి దాన్ని నిజంగా కొద్దిగా దాదాపు 1000 కోట్ల రూపాయలు 3000 కోట్ల పైసలకు నిధులు కూడా తీసుకురావడం, కాపు కార్పొరేషన్, కాపు నిధులు, కాపుల యొక్క డబ్ల్యూసీ రిజర్వేషన్, లేదంటే బీసీ రిజర్వేషన్, అనేక అంశాల మీద నిరంతరం ఈ యొక్క ప్రయోజనాల పోరాటంలో ఆయన పాత్ర మాత్రం ఏమాత్రం విస్మరించలేదు. ఒక పోరాట యోధుడైన ఇటీవల కాలంలో ఇంత ఉద్యమాలు చేసిన వ్యక్తి మన రాష్ట్రంలో ఈ యొక్క సామాజిక వర్గ ప్రయోజనాల కోసం వ్యక్తి అరుదైన వ్యక్తిని. మరొక విషయం ఏంటంటే ఆయనలో ఉన్న మరొక మంచి లక్షణం, ఆయన ఒక మాట అంటే మాటకి తన అవసరం ఇస్తే తన రాజకీయ జీవితం దెబ్బతిన్నా కూడా ఆ మాట కొట్టుకుడి మాట ఇచ్చారంటే ఆ మాట కొట్టుకుడిపోవాలి. అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది లేనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాగే నిజాయితీగా జీవితాలను రాజకీయ ఆదర్శ మనం అందరూ ఆదర్శ జీవితం గడపాలని వ్యక్తి. రామకృష్ణ గారు ముద్రగడ గారితో మీరు చాలా దగ్గరి ప్రయాణం చేశారు. ఉద్యమంలో చాలా కీలకంగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనతో పాటు కలిసి పనిచేశారు. ఆయన వ్యక్తిగత స్వభావంతో పాటు ఉద్యమ స్వభావం ఎలాంటి ప్రేరేపణగా ఉండేది? ఆయన ఉద్యమంలో కూడా మనం ఎవరు కూడా రిజర్వేషన్ ఫలితాలు మనకు వద్దు, అది ఓన్లీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ కాపుజలకు బలిగే వర్గాలకే ప్రయోజనం ఉండాలి తప్ప డబ్బున్న వాళ్ళకి ఉండకూడదని చెప్పేసి కూడా నిష్కర్షగా చెప్పిన వ్యక్తి. అంటే అక్కడ అది కూడా చాలా స్పష్టంగా మనం క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజులో అనుకుని ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ఆ ఉద్యమంలోనే కూడా మళ్ళీ డబ్బున్న వాళ్ళకి కాదు, ఓన్లీ పేద వర్గాలకే చెయ్యాలి అనేది కూడా అక్కడ కూడా మెన్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళిన సందర్భం. అదే రకంగా ఉద్యమాన్ని ఏ రకంగా చేయాలన్న దాని మీద మాత్రం మంచి ఆలోచన ఉన్న వ్యక్తి. దాని ఫలితాలు ఎలా సాధించాలన్న దాని మీద కూడా అవసరమైతే తన కుటుంబాన్ని కూడా పణంగా పెట్టాడు. అది ఇప్పుడు తన వరకు కాదు, తన కుటుంబం ఆవిడ కూడా పద్మావతి గారు అని వారి భార్య పిల్లలు ఈ ఉద్యమాల్లో పాలు పంచుకోవడం అన్నది చాలా అరుదైన విషయం, అందరూ చేయలేదు. అటువంటి ఆ కుటుంబం వారి పోవడం అన్నది ఒక రకంగా మాకైతే చాలా ఆవేదన చెందుతూ ఉన్నాం. ఆయన రికవరీ బయటకు వచ్చేస్తారనుకున్న సందర్భంలో ఈ రకంగా రావడం అనేది జీర్ణించుకోలే పరిస్థితి. ఒక మంచి వ్యక్తి, ఒక పోరాట యోధుడు, ప్రత్యేకించి ఒక సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పోరాడుతూ కాదు, అలాగని ఇతర సామాజిక వర్గాలకు కూడా ఎక్కడ ఎదురెత్తి ఎప్పుడు పొరపాటు మాటలు కానీ. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో అసమానతలు ఉన్నాయి, దీన్ని మీరు సరిదిద్దాలి. సమాజం అంటే అందరూ కలిసి ఉండేది, కాబట్టి అందరి ప్రయోజనాలు ఉండాలి, కాబట్టి ఈ ప్రయోజనం కూడా ఉండాలనే సాధించిన వ్యక్తిగా మరి అలాగే ఆ కాన్సెప్ట్ లో కూడా అనేక ఉద్యమాలు దీని గురించే కాదు, సుబ్బారెడ్డి సాగరం లేకపోతే అనేక ఉద్యమాల్లో కూడా ఆయన చేసిన వ్యక్తి. ఇది ఒకటే కాకుండా నియోజకవర్గంలో ఎప్పుడు తనదైన ముద్ర, తనదైన ముద్ర మాత్రం ఎప్పుడు ఆయనకి అది ముద్రగడ అంటేనే ఒక రకమైనటువంటి భావాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ఈ రకంగా పోవడం అనేది మా వరకు వ్యక్తిగతంగా చాలా బాధాకరం. ఆయన రికవరీ అయ్యి బయటకు వస్తారనుకున్నాం కానీ ఈ రకంగా పోవడం అనేది జీవించుకోలేదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అక్షర సత్యం గారు,